మిత్రులారా, తాతగారి ప్రయత్నం కారణంగా ఈ రోజు మన వేదాస్ నగరంలో సోలార్ పవర్ ప్లాంట్ రాబోతోంది. ఈ కారణంగా ప్రభుత్వం కూడా జాయింట్ సోలార్ పవర్ ప్లాంట్ వేదాస్ నగరంలో నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఈ కారణంగా అందరికి ఫ్రీ ఎలక్ట్రిసిటీ దొరుకుతుంది. ఆ పవర్ ప్లాంట్ ఆన్ ద వే. ఏ క్షణాన్నైనా ఇక్కడికి రావచ్చు. తాతగారు. కరెంటు వైర్లు ఈ బిజిలీ సింగ్ దాడులు చాలా చాలా దారుణంగా ఉంటాయి. హలో చింగారి రామ్, ఆ జయంట్ పవర్ సోలార్ ప్లాంట్ వేదా సిటీలోకి అస్సలు రాకూడదు, అర్థమైందా? థ్యాంక్ యూ తాతయ్య. ఇప్పుడు మంత్రి గారు మాట్లాడతారు. మంత్రి గారు ప్లీజ్. హలో హలో సార్, జాయింట్ పవర్ ప్లాంట్ ని కొంతమంది దొంగలు దొంగిలించుకెళ్ళిపోయారు. పిల్లాడా, ఎందుకు నీళ్ళ అడ్డదారిలో నుంచుంటున్నావు? పక్కకు జరుగు, వెళ్ళి వాడి సంగతి చూడు. ఏ చిన్న కుర్రాడా, మాకు దారివో. పిల్లడని మాత్రం చెప్పద్దు అంకుల్. తన కథని ముగించండి. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు లేకుంటే ఈ రౌడీలు ఈ పవర్ ప్లాంట్ ని వేదా సిటీకి పోనిచ్చుడే వాళ్లే కాదు. కరెంటు వైర్లు ఈ బిజిలీ సింగ్ దాడులు చాలా చాలా దారుణంగా ఉంటాయి. మీ ఎవ్వరికి అసలు సిగ్గుగా లేదా? ఒక చిన్న పిల్లడి దగ్గర మీరు దెబ్బలు తినొచ్చారు. ఒకవేళ ఆ సోలార్ ప్లాంట్ ఈ వేదా సిటీకి వస్తే నేను ప్రారంభించిన ఈ బిజినెస్ అంతా సర్వనాశనం అయిపోతుంది. ఇక నేను కూడా రోడ్డు మీద పడిపోతాను. నా బిజినెస్ కిందకి వెళ్ళిపోవడం నేను అసలు నా కళ్ళారా చూడలేను. నేను తట్టుకోలేకపోతున్నాను. బాస్, కంట్రోల్ గా ఉండండి, లేదంటే మీకు బీపీ పెరిగిపోతుంది. నేను ఎలా ఏడవకుండా ఉండగలను? ఎన్నో ఏళ్లుగా నేనే కదా ఈ వేదా సిటీకి కరెంటుని సప్లై చేస్తున్నాను. ఇకపైన నా దగ్గర ఎవరు కరెంటు కొనరు. నా పవర్ ప్లాంట్ నాశనం అయిపోతుంది. ఈ పవర్ ప్లాంట్ కోసం నేను ఎన్నో కోట్ల డబ్బుని అప్పుగా తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేయను? అప్పుడు నేను ఎలా తీర్చగలను? మీరు ఏ పని సరిగ్గా చేయరని నాకు చాలా బాగా తెలుసు. అందువల్లే నేను ఒక బ్యాకప్ ప్లాన్ ని ముందుగానే రెడీ చేసి ఉంచాను. ఇదే అది. ఈ గ్యాజెట్ ని అందరింటి మేడపైన ఉన్న సోలార్ ప్లాంట్ కి అటాచ్ చేసి రండి. ఆ తర్వాత ప్లాంట్ ఇంకా నా కంట్రోల్లో ఉంటుంది. దీని తర్వాత కరెంటు ద్వారా యూజ్ చేసే అన్ని ఎలక్ట్రిక్ వస్తువుల్ని నేను సులభంగా కంట్రోల్ చేయగలను. నేను తలుచుకుంటే ఎలక్ట్రిక్ పవర్ ని ఇంకా ఎక్కువ చేయగలను. ఇల్లు కాలిపోయేంత స్థాయికి నేను ఎక్కువ చేయగలను. పవర్ సప్లైని తగ్గించడం కూడా కుదురుతుంది. అలాగే నేను చీకటి కూడా చేయగలను. త్వరగా వెళ్ళండి. వీటన్నిటిని తీసుకువెళ్ళి అందరి ఇంటిపైన నా సోలార్ ప్లాంట్ కి అటాచ్ చేసి రండి. వెళ్ళండి. Kaladiga Baba
దని సబ సరిగా బా బా ద ర ర ర ర సరిగా బా బా ద ర ర ఆ సరిగా ఏమైంది? ఎందుకు మీరు హఠాత్తుగా ఇంత గట్టిగా పాడుతున్నారు? పాడకుండా స్నానం చేయండి. నాకు మండుతుంది, బాగా మంటగా ఉంది, మండుతుంది, ఎందుకు అరుస్తున్నారు? సోపుకు బదులుగా ఎరగ రాస్తున్నారు, అది ఏంటి? ఏంటో చెప్పండి. మంటతో నా ఒళ్ళు బాగా ఎర్రగా అయిపోయింది. ఏమైందో తెలీదు, షవర్ లో ఉన్నట్టుండే వేడి నీళ్ళు వచ్చేసాయి. నా ఒళ్ళు మొత్తం కాలిపోయింది. వేడి నీళ్ళు అది షవర్ లో వచ్చాయా? తట్టుకోలేకపోతున్నాను. ఏం చేయాలి? ఆ శబ్దం బయట నుంచే వస్తుందనుకుంటాను. బాబాయ్, నన్ను కాపాడండి. ఎందుకు ఇలా జరిగింది? మంటలు మంటలు బాబాయ్, మీ ఇంట్లో తట్టుకోలేకపోతున్నాను. కూడా షవర్ లో వేడి నీళ్ళు వచ్చాయా ఏంటి? చాలా రోజుల తర్వాత నేను మైక్రో ఓవెన్ లో చికెన్ పెట్టాను. నా ఈ తందూరి చికెన్ మాడిపోయింది. ఇలా చూడండి ఎలా మాడిపోయిందో. నిన్నే కదా సోలార్ ప్లాంట్స్ పెట్టాం. అలాంటప్పుడు ఈ రోజే అన్ని ఎలా జరిగాయి? నాకెందుకో కొంచెం అనుమానంగానే ఉంది. చిన్నది కాదు, ఇది చాలా పెద్ద సమస్య శివ. శివ, అందరింట్లో వేడి నీళ్ళు వచ్చాయి అంటే దాని అర్థం ఏదో జరిగింది. ఒకేసారి సోలార్ ప్లాంట్స్ అన్ని పాడైపోయే అవకాశం లేదు కదా. నాకెందుకో ఇవన్నీ చేసేది వాళ్ళే అనిపిస్తోంది. ఆ జైంట్ ప్లాన్ ని దొంగతనం చేయాలనుకున్నారు కదా వాళ్ళు. ఒకసారి మా గ్రామంలో ఇదే విధంగా సోలార్ ప్లాంట్స్ ఓవర్ చార్జ్ అయిపోయాయి. వెంటనే తర్వాత నేను మా మేడపైకి వెళ్ళి నేను సూర్యుని ఇలా ధైర్యంగా చూశాను. అప్పుడు నేను మా సోలార్ ప్లాంట్స్ ని ఓవర్ చార్జ్ చేసావంటే మంచిది కాదు అన్నాను. ఆ తర్వాత నువ్వు నిద్ర నుంచి లేచుంటావు. ఇదే జరుగుతుంది. అటు చూడండి, జైంట్ సోలార్ ప్లాంట్స్ పెట్టారు. ఎక్కడైనా సోలార్ ప్లాంట్ చెడిపోతే ఇంకా ఇక్కడి నుంచి వాళ్ళకి కరెంట్ ఇస్తారన్నమాట. బస్ వేదా సిటీలో సోలార్ జాయింట్ పవర్ ప్లాంట్స్ పెట్టేశాం. ఇప్పుడు మీరందరికీ చెడ్డగా మారిపోయారు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు బాస్? కరెంటు వైర్లు, ఈ బిజిలీ సింగ్ దాడులు చాలా దారుణంగా ఉంటాయి. ఆ చిన్న పిల్లాడు నా కథ ముగించేశాడు. ఇక నా పని అంతే. వెళ్ళండి, వెళ్ళి ఆ చిన్న పిల్లాడిని ఇక్కడికి తీసుకురండి. హే, ఇలా చూడు, నువ్వు వెళ్ళి పట్టుకొనిరా. ఇలా చూడు, వెళ్ళి శివన్ పట్టుకోడ్రా. ఓ బాస్, త్వరగా వెళ్ళి ఆ శివాన్ని తీసుకురండి. ఓకే, నేను వెళ్తాను. నేనెందుకు వెళ్ళాలి? నేను శివాని తీసుకొస్తే మీరు ఇక్కడ జాలీగా ఎంజాయ్ చేస్తారా? ఇదిగోండి స్ప్రే. ఇది శివ ముఖం మీద ఇలా స్ప్రే చేయండి. ఏంటి? బాస్ లేవండి బాస్, ఏమైంది మీకు? బాస్ లేవండి బాస్, ఉన్నట్టుండి ఏమైంది మీకు? నేను డెమో చూపించినా కూడా మీకు అర్థం కాలేదా? వెళ్ళండి, ఈ స్ప్రేని పట్టుకోండి. దీన్ని తీసుకువెళ్ళి శివ ముఖం మీద కొట్టండి. తర్వాత తను కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇక్కడికి తీసుకొచ్చేయండి. అర్థమైందా? వెళ్ళండి. లే త్వరగా లే. శివకు స్పృహ కోల్పోయేలా చేశాడు. అన్ని తన సైకిల్ తీసుకెళ్ళిపోదాం. త్వరగా రా. హరి, డాగీ, ఏమైంది? నువ్వెందుకు ఇక్కడికి వచ్చి మరుగుతున్నావు? ఏం జరుగుంటుంది? ఉండు, నేను శివాకి ఫోన్ చేస్తాను. The number you are trying to reach is currently unavailable. శివ ఏదో సమస్యలో ఉన్నట్టుగా ఉన్నాడు. అంతేగా డాగీ? అది హలో, అసలు ఏమైంది? అది ఏదైనా సరే కొంచెం సరిగ్గా చెప్తావా? నాకేం వినిపించడం లేదు.
సారీ రేవా, శివ డాగి మనల్ని ఎక్కడికో తీసుకువెళ్ళాలంటుంది. శివ ఏదో సమస్యలో ఉన్నాడు అనుకుంటా. నేను లడ్డు సింగ్ అంకుల్ని కూడా రమ్మంటాను. ఇక్కడైతే అసలు ఎవరు కనపడటం లేదు కదా. ఆగండి, నేనే చూస్తానులే. అజయ్! అజయ్! ఎలా ఉన్నావు శివ? ఒక చిన్న పిల్లాడవయ్యుండి నా బిజినెస్ నంతా పాడు చేయాలని చూస్తున్నావే. నువ్వు అసలు ఎందుకు ఇలా చేస్తున్నావో? అసలు వేదా సిటీకి నువ్వు ఫ్రీగా పవర్ సప్లై చేద్దాం అంటున్నావు, కానీ మీలో ఎవరైనా నా ఈ కోట్ల కొద్ది పవర్ ప్లాంట్ అసలు ఏమవుతుందో అని ఆలోచించారా? చాలా ఏళ్ళగా ఈ వేదా సిటీకి ఇక్కడి నుంచే కదా పవర్ సప్లై అవుతుంది. మీరు కరెంట్ ని ఇవ్వడం లేదు, అమ్ముతున్నారు. ఆ ధర కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇలాంటి సమాజ సేవలు చేస్తూ ఉంటే నేను మొత్తానికి మునిగిపోతాను. ఇవన్నీ చూస్తూ నేను ఊరికే ఉంటాను అనుకుంటున్నావా? ఉండను. నేను ఆ జైంట్ సోలార్ పవర్ సప్లై ప్లాన్ ని అంతం చేస్తాను. తర్వాత నువ్వు నన్ను అసలు ఏమీ చేయలేవు చిన్న పిల్లాడా. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. శివ, నా పేరు శివ. కరెంటు వైర్లు, ఈ బిజిలీ సింగ్ దాడులు చాలా దారుణంగా ఉంటాయి. కట్నా నువ్వు శివ మీద పట్టు. నేను వెళ్ళి ఆ సోలార్ ప్లాంట్ ని అంతం చేసే పనిలో ఉంటాను. మనం ఏదో ఒకటి చేసి తీరాలి. హే డాగీ, ఆ గార్డ్స్ ని ఇక్కడ నుంచి పంపించేయ్. శివానే వచ్చేసాను. నువ్వు వాడిని ముందు వెళ్ళి పట్టుకో, నేను వెళ్ళి చూసుకుంటాను. ఎప్పుడు You are under arrest. Hey, hands up. Say to my gato. చిన్నపిల్లడు ఎలా అక్కడి నుంచి ఇక్కడికి తప్పించుకుని వచ్చాడు? తనని ఎవరు ఆపలేరా? బాస్, వాడు చాలా దూరంలో ఉన్నాడు. వాడు వచ్చేలోగానే మన సోలార్ ప్లాంట్ ని బ్లాస్ట్ చేసేద్దాం. తన ఫ్యూచర్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ మన సోలార్ ప్లాంట్ ని మాత్రం బ్లాస్ట్ చేయలేదంటే మన ఫ్యూచర్ ఖచ్చితంగా దెబ్బతింటుంది. నువ్వు త్వరగా వెళ్ళు. ఆ పిల్లాన్ని చూసారా? ఇంకా ఎన్ని వింతలు చేస్తాడో. నువ్వు కార్ని త్వరగా తోలు.
రా శివ రా. ఇలా చూడు, నువ్వు ఈ ప్లాంట్ ని అసలు కాపాడలేవు. ఎందుకంటే 5 నిమిషాల్లో ఈ ప్లాంట్ బ్లాస్ట్ అయిపోతుంది. వేదా సిటీకి నువ్వు ఫ్రీగా కరెంట్ సప్లై చేద్దాం అనుకున్నావు కదా, ఆ కళ నాశనం అయిపోతుంది. శివ, నువ్వు కాసేపు రెస్ట్ చేస్తూ వెళ్ళి నేను చూసుకుంటాను. ఏంట్రా ఏమనుకుంటున్నావు? రారా, జైలుకి రారా. ఇంకా 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంగ అయినా సరే. దొంగని చూస్తే అందరూ దొంగతనం చేయొద్దనే కదా చెప్తారు, కానీ బిజులు సింగ్ వస్తారనే చెప్తారు. ఏంటి డైలాగ్ బాగుందా? వీడికి నా పూర్తి డైలాగు తెలిసింది, కానీ నువ్వు నా పేరు మర్చిపోయావు కదా. ఎలా పట్టుకున్నాను చూసావా? రా, మరి ఎదగా నాతో పాటు రా, జైలుకి రా. తను వేసుకున్న జర్కిన్ లో కరెంట్ ఉందనుకుంటాను. కొంచెం కష్టంగానే ఉంటుందనుకుంటా. శివ, ఇదిగో దీన్ని తీసుకో. కరెంట్ పాస్ అవ్వదు. థ్యాంక్ యూ రేవా. తనని కొట్టండి. ఇప్పుడు నేను ఏ వైర్ కట్ చేయాలి గుర్తు రావట్లేదే. అరే నా జాకెట్, నా జాకెట్, నా జాకెట్. బబుల్ బ్లాస్ట్ అవ్వబోతుంది. అరే వద్దు వద్దు వద్దు, నన్ను కొట్టుకు. ఇంతకు మించి నేను తట్టుకోలేను. నా దాడి కంటే నీ దాడే చాలా బలంగా ఉంది. నేను ఒప్పుకుంటాను. నోరు ముయ్యరా, ఊరికనే ఏడవకు. కష్టంలో ఆనే ముందు జీప్ ఎక్కించు. అలాగే సార్. ఏయ్, పద.